ఈరోజు పలావ్ చేస్తానండి. మార్నింగ్ పలావ్ చేశాను. ఎంత చక్కగా ఉందో. నాకు ఏది కూడా కడాయిలో చేసుకోవడం అలవాటు. అలా చేస్తుంటేనే నాకు బాగుంటుంది. మటన్ పలావ్ అన్నమాట. కాస్త దమ్ అయింది బాగా, మంచి రుచిగా. మటన్ పలావ్ కదా, బాగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మంచి రుచిలోనే తినగలుగుతాం కూడా, ఎందుకంటే మసాలాలు బాగా వేసినా. మసాలాలు కూడా బాగా వేసేసి చేసేసానండి. భలే కలిసింది. ఇంతకు గుమ్మలాడిపోతున్నది. మంచి రుచి. ఇట్లా ఉండాలన్నమాట రుచికరంగా చేయాలంటే. మీకు తెలుసు కదా ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత బిర్యానీ మసాలా, ఆ తర్వాత అంత కొత్తిమీర, పుదీనా ఆకులు, టమాటాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగా వస్తుంది. మంచి రుచికరమైన పలావ్ ఈరోజు చేశాను. ఇంకా దాంట్లో కాంబినేషన్ దాల్చా చేసుకున్నా, బాగుంటుందండి. ఎంత రుచికరంగా ఉంటుందంటే మంచి. మీకు తెలుసు కదా ముస్లిమ్స్ పలావ్ ఎట్లా ఉంటాయో, మంచి బాగా రుచికరంగా ఉంటాయి. అదేంటండి నాకు ఎడిట్ చేసిన థంబ్నెయిల్ పెట్టడం రావడం లేదండి. ఎంత మంచి వంటకాయలు కూడా నాకు భలే బేజారు అనిపిస్తుంది. అది థంబ్నెయిల్ లేక నేను చేసే మంచి వంటకాయలు అక్కడ ఆ షో అనేది యూట్యూబ్ నాకు చూపించకుండా, అదేదో ఎంచుతున్నప్పుడు, ఎర్రగడ్డలు వేసినప్పుడు ఇది చూపిస్తుంది, కానీ లాస్ట్లో నేను చేసిన ఆ వంటకం తయారైన తర్వాత అది చూపించడం లేదు. అది ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా. అబ్బా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఏందో.